తనని టార్గెట్ చేసిన వారిని ఎవరిని వదలనని వారి అంతు చూస్తానంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ ముగ్గురిని వదలను ఎట్టి పరిస్థితుల్లో అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అసలు ఆ ముగ్గురు ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే. ఆ ముగ్గురు అంటే కాంగ్రెస్ పార్టీ శత్రువులే ఆయనకి శత్రువులు, ఆయన శత్రువులే కాంగ్రెస్ పార్టీ శత్రువులు. ఓకే. ఆయనకి శత్రువులు ఎవరున్నారు? జాతీయ స్థాయిలో మోడీ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్, వాళ్ళిద్దరు ముద్దుల తమ్ముడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చూసుకోవాలి మనం. వాళ్ళ ముగ్గురు ఒకటే అని ఎన్నో వీడియోల్లో నేను మాట్లాడటం జరిగింది. వీళ్ళు ముగ్గురికి వాళ్ళు ఏదో తగాదాలు ఉన్నట్లుగా యాక్షన్ చేస్తారు తప్పితే ఆ ముగ్గురు ఒకటే. బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. వీళ్ళిద్దరూ ఒకటే అయిన తర్వాత చిన్నోడు జగన్మోహన్ రెడ్డి అటు కాకుండా ఇంకెటు వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్ళలేడు అంటే, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. పక్క రాష్ట్రంతో అన్నిసార్లు సయోధ్య ఉండదు, తగాదాలు కూడా ఉంటాయి. కానీ తగాదాలు ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ప్రవర్తించాడా? ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ అవసరాల కోసం ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఒక్కసారి పెదవి దాటి ఒక్క మొక్క వచ్చిందా? మీ అనుభవంలో మీరు చూడండి. వీళ్ళన్నా ఎక్కడైనా సరే గతుకుల రోడ్డు వచ్చింది అంటే అది ఆంధ్ర, డబల్ రోడ్డు ఎండ్ అయింది అంటే అది ఆంధ్ర. ఇలా మాట్లాడాడు కేసీఆర్. ఏముంది అక్కడ అన్నాడు, ఏమి చీకట్లు ఉన్నాయి, ఇక్కడ వెలుగులు ఉన్నాయి అన్నాడు. ఇలా రకరకాల పంచుల మీద పంచులేశాడు. ఆయన విజ్ఞానం అంతా చూపించాడు. అలాగే కేటీఆర్ కూడా కొంచెం మాకు ఎక్కువ కంపెనీలు వచ్చేస్తున్నాయి మా దగ్గరికి, కొంతమందిని మీరు పాపం అక్కడ కూడా వెళ్ళండి అని చెప్పి నేను రికమెండేషన్ చేశానులే అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు నిజంగా అదే కనుక అతని ఉద్దేశం అయితే, మరి మా దగ్గరికి వస్తున్నారు, మాకు అవసరం లేదు, వాళ్ళతోటి ఎలాగోలా మాట్లాడి మీరు ఒప్పించుకొని మీ దగ్గర పరిశ్రమలు పెట్టించుకోండి అని జగన్మోహన్ రెడ్డికి చెప్తాడు కేటీఆర్. లేదు అనుకుంటే తన సమాన స్థాయి ఎవరైతే అతనికి ఆ స్థాయి ఉన్నా లేకపోయినా ఐటీ మంత్రి ఒకడు ఏడ్చి తెచ్చాడు కదా అక్కడ కోడిగుడ్డు అమర్నాథ్ కన్నా చెప్పాలి కదా. అలా కాకుండా ప్రెస్లో చెప్తే ఎవరికన్నా సాయం చేస్తే ఏమంటారండి? కుడి చేతితో సాయం చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. కానీ వీళ్ళు ఆంధ్ర మీద ఉన్న అక్కస్తోటి, ఆంధ్ర మీద ఉన్న చులకన భావంతో తండ్రి కొడుకులు ఈ విధంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా రేవంత్ రెడ్డికి ఆ పౌరుషం ఉండదా అలా స్పందించడా? మరి అలాగాక వీళ్ళని శత్రువులుగా కాక మిత్రులుగా ఎట్లా చూస్తాడు? ఇది. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తా, కాంగ్రెస్ పార్టీకి మంచినీళ్ళు కూడా పుట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో మోడీ ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో చూశారు కదా. వాళ్ళకి ఎక్కడ పొలిటికల్ మైలేజ్ వస్తుందో అన్న ప్రతి చోట అడ్డుకట్టేస్తున్నాడు కదా. ఆఖరికి మొన్న మణిపూర్ వెళ్ళాడు రాహుల్ గాంధీ. నువ్వు ఇక్కడే తిరుగు, నువ్వు ఇక్కడ వెళ్ళటానికి వీల్లేదు, కారులో వెళ్ళటానికి వీల్లేదు, హెలికాప్టర్లో వెళ్ళు, అసలు నీకు ఇక్కడ ఏం పని? అసలు వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే కొంతమంది వాళ్ళ అమ్మ క్రిస్టియన్ కాబట్టి ఈయన క్రిస్టియన్స్కి అన్యాయం జరుగుతుందని వెళ్ళాడు అనేవాళ్ళు కొంతమంది. మీరు ఇంత శత్రుత్వం చూపించారు కదా రాహుల్ గాంధీ అంటే. అసలు రాహుల్ గాంధీని మీరు మాట్లాడినన్ని మాటలు ఎవరన్నా మాట్లాడారు? పప్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అసలు ఎన్ని, అసలు రాహుల్ గాంధీ అసలు రాజకీయాలకు పనికిరాడన్నారు. ఇవాళ ఒక నాయకుడిగా నిలబడ్డాడు రాహుల్ గాంధీ. మరి అలాంటి రాహుల్ గాంధీ నన్ను నమ్ముతున్నాడు, నా మీద నమ్మకం పెట్టుకున్నాడు, నేనేంటో నిరూపించుకుంటాను అని రేవంత్ రెడ్డి శపథం చేసి కూర్చున్నాడు. మరి ఆ రోజు చాలా ఎంతమంది వ్యతిరేకించిన రేవంత్ రెడ్డికి
పీసీసీ బాధ్యతలు ఇవ్వడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వెనకమాల కావచ్చు, అలాగే మన పీసీసీ ప్రెసిడెంట్ అవటంలో కావచ్చు ప్రముఖ పాత్ర పోషించింది రాహుల్ గాంధీ. మరి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి నేను ఆయన గుడ్ లుక్స్లో నేనున్నాను అని రేవంత్ రెడ్డి చెప్పాడు. అంటే నా మీద ఒక నమ్మకం ఉంది, భరోసా పెట్టాడు అని చెప్పాడు రేవంత్ రెడ్డి. మరి అలాంటప్పుడు రాహుల్ గాంధీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, శత్రువులుగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళని శత్రువులుగా చూడకుండా ఎలా ఉంటాడు? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పైగా ఈ శత్రుత్వం ఈనాటిది కాదు అన్నట్లు 2014లో రాష్ట్రం ఇచ్చినప్పుడు విలీనం చేస్తానన్నాడు కేసీఆర్. విలీనం చేయలే. సోనియా గాంధీని చాలా హతాశురాలను చేసేసాడు. ఒక రకంగా ఆమె మోసపోయింది. ఆమె ఒక ఆయన ఎవరు అన్నాడు నాతోటి, ఏమనంటే ఇండియన్ పొలిటికల్ లీడర్ అయితే కనుక చచ్చిన ముందు నువ్వు విలీనం చెయ్యి, తర్వాత రాష్ట్రం ఇస్తాననేవాడు. ఆమె ఫారినర్ కాబట్టి నమ్మింది. ఫారినర్స్కి కొంచెం నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ఇండియాలో వాళ్ళు అయితే ఇలా చేసేవాళ్ళు కాదు. అయిపోయాక పాపం ఆ మొహం చూస్తే చాలా బాధ వేసింది అని. నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు ఒక మాట అన్నావు, నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోవాలా. కాంగ్రెస్ పార్టీలో నీ పార్టీని విలీనం చేయాల. అప్పటిది కక్ష ఓకే రేవంత్ రెడ్డికి. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత చరిత్ర చూసుకుంటారు కదా, కొంచెం అన్నీ గమనించుకుంటానే ఉంటారు కదా. ఆ పగ ఆనాటిది. ఆనాటి పగ ఈనాటికి తీరింది ఒక రకంగా, వాళ్ళని పదవిలోంచి దించేదాకా. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటి అంటే, రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో సాధ్యమైనన్ని ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీకి అందించాలి అనే ఉద్దేశంలో దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే వాళ్ళని శత్రువులుగా చూస్తున్నాడు. బీజేపీ పార్టీని కావచ్చు, ఇక్కడ బీజేపీ పార్టీకి బినామీగా ఉన్న కేసీఆర్ని కావచ్చు. అలాగే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోవటం కోసం ఎన్ని కుట్రలు చేశాడో రేవంత్ రెడ్డికి తెలుసు. ఓకే, అందుకని జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలి అని. పైగా ఎంత అసహనంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే, ఎంత శత్రుత్వం చూపిస్తున్నాడంటే, గెలిచిన తర్వాత కనీసం పక్క రాష్ట్రం మంత్రికి ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఫోన్ చేశారు, మమతా బెనర్జీ ఫోన్ చేసింది, కేరళ ఆయన ఫోన్ చేశాడు, కర్ణాటక అంటే వాళ్ళే కాబట్టి ఎలాగూ వాళ్ళు ఇక్కడే మకాం వేశారు కాబట్టి వేరే విషయం. నువ్వు పక్కనున్నాడు, నువ్వు ఎందుకు చేయవు ఫోను? కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు పరుగు పందెంలో 1, 2, 3 వస్తారు కదా, వచ్చినప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తారా, ఎవరా? అది ఒక సాంప్రదాయం కదా, అది ఒక సంస్కారం. సాంప్రదాయం కంటే కూడా సంస్కారం. ఆ సంస్కారం కూడా లేదు నీకు. నువ్వు కనీసం ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు కదా, సత్సంబంధాలు పెట్టుకోవచ్చు కదా రాష్ట్రంతో. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాగా కోపం నషాలానికి ఎక్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. పైగా అసలు వాళ్ళ బిల్డింగ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి మేము కరెంటు లైట్లు వేస్తున్నాం కాబట్టి, ఊడుస్తున్నాం తుడుస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు కట్టండి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే దీని అర్థం మనం ఎవ్వరూ కూడా ఎవరితోనూ కక్షలు కార్పణ్యాలకు వెళ్ళకూడదు. ఏమి ఫ్యాక్షన్ రాజకీయాలు కావు. నువ్వు ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈయన, సత్సంబంధాలు ఉండాలి రాష్ట్రానికి మధ్యలో. అంతేగాని రేవంత్ రెడ్డి గెలవకూడదు అని చెప్పి కేసీఆర్తో చేతులు కలిపి రేవంత్ రెడ్డిని ఓడించాలి అని ప్రయత్నం చేశావు అంటే నీకు కనీసం ఒకటి గుర్తుండాలి. కరోనా టైంలో అంబులెన్స్ని రానివ్వలా ఆంధ్రప్రదేశ్ దాటి. నీకు అప్పుడన్నా చీమునెత్తురుందా అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తుపెట్టుకున్నాడు కేసీఆర్ని? పార్టీలు విలీనం చేస్తానని విలీనం చేయలేదని. ఆ కరోనా టైంలో నువ్వే కదా ముఖ్యమంత్రివి. ఏంటి బాబాయ్ మా అంబులెన్సులు రానికపోతే ఎట్లా, అసలు మా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిది అని నువ్వు ఎందుకు మాట్లాడాలా?
అంటే ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు స్నేహితులు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టేసేసి నువ్వు ఈయనతో చట్టపట్టాలు వేసుకుని తిరిగావు. అందుకని ఈ ముగ్గురు ఉమ్మడి శత్రువులు రేవంత్ రెడ్డికి. వీళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. ఎట్లా చూస్తాడు? అక్కడ ప్రభుత్వం మారేటట్లుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. కేంద్రంలో ఎంపీ సీట్లు ఇక్కడ సాధించి కేసీఆర్ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకొచ్చుకొని రాహుల్కి గిఫ్ట్ ఇస్తాడు. అంతేగాని మీకులాగా దొడ్డిదారిన ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మీ పార్టీలో చేర్చుకుంటానంటే చేర్చుకోడు. ఇప్పుడు చాలామంది రెడీగా ఉన్నారు చేరటానికి. నో నేను గేట్లు తీను. కానీ వాళ్ళు కానీ గేట్లు తీస్తే నేను అంతకంటే ఎక్కువ ఆడతా. వాళ్ళు రంగం సిద్ధం చేస్తే నేను ఆడతా అంటున్నాడు. అంతేగాని వాళ్ళు రంగం సిద్ధం చేయకోకుండా నేను చేయను అని చెప్తున్నాడు. ఒక నీతి, యుద్ధ నీతి అది ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకని చెప్పి అతని ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.